ఆ రైతు సమ్మేళనంలో పొంగులేటి గారు, సురేష్ గారు కేటీఆర్ని తిట్టే ప్రోగ్రామే. రైతులకు ఏం చేస్తామన్నది చెప్పుడు బంద్ అయిపోయింది. కేవలం కేటీఆర్ని తిట్టే ప్రోగ్రామే పెట్టుకున్నారు. చివరికి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఆయన అతి తీవ్రంగా స్పందించిండు దీని మీద. పాపం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందటానికి ఈ మధ్యకాలంలో చాలా పాటలు పడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ఆన్ నుంచి పంపించింది ఢిల్లీ నుంచి. యథావిధి స్క్రిప్ట్ని మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి చదివినట్టు కనిపించింది. ఆయనకి ఈ మధ్యన మహేష్ కుమార్ గౌడ్ గారికి అహంకారం కూడా బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉన్నది. ఆయన భాషలో కావచ్చు, ఆయన ప్రవర్తనలో కావచ్చు, మితిమీరినటువంటి ఆ ధనమదం, అధికార మదం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది మీకు కూడా తెలుసు. మరి అయినా సరే ముఖ్యమంత్రి మెప్పు పొందాలనో లేదు నిజంగానే మీకు అహంకారం వచ్చో చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. చాలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గుర్తు చేసుకోవాలి ఒకసారి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టుక గురించి ఒక బీజేపీ ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో మొదటగా ఖండించింది మా నాయకుడు కేసీఆర్ గారు. ఏ పార్టీ అయినా సరే అంత నీచంగా ఒక పార్టీ నాయకుడి మీద మాట్లాడకూడదు అన్న మాట ఆ రోజు కేసీఆర్ గారు అందరికంటే మొదలు, మీకంటే మొదలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే మొదలు బాధపడ్డాడు, ఖండించిండు మా కేసీఆర్ గారు. అది మా కేసీఆర్ గారికి ఉన్నటువంటి సంస్కారం. మీకేమో అది కూడా గుర్తుకు రాలే. మీకు ముఖ్యమంత్రి మెప్పు పొందటానికో, లేకపోతే మంత్రి పదవి రావటానికో, లేదు ఇంకదేనికో, 4 పనులు కావటానికో, ఒకరి పుట్టుక గురించి మాట్లాడేంత నీచ స్థాయికి దిగజారడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను మహేష్ గౌడ్ గారికి ఈ సందర్భంగా నేను సూచిస్తూ ఉన్నా. చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తే అందరి చరిత్రలు తీయాల్సి వస్తుంది. మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర గురించి మాట్లాడవలసి వస్తుంది. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తున్నది. మేము మాట్లాడలేం, ప్రజలే మాట్లాడుతున్నారు మీ నాయకుడు చరిత్ర గురించి. ఒకసారి చూడండి వీడియో నంబర్ 5లో 2 రాజకీయం అస్సలు చేయక్కలేదు. నువ్వు బచ్చగానివి, నువ్వు చంద్రబాబు నాయుడు కింద చేసిన గులాంగిరి బచ్చగానివి నువ్వు. ఆయన